దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దైవజనమా, ఈరోజు నీకు ఏదైతే అసాధ్యముగా ఉన్నదో, నా వల్ల ఇది కుదరట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను జయం పొందలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి ఇలా ఉన్నది అని నువ్వు అనేకసారి బాధపడుతూ లేదా ఏడుస్తూ నా మాటలు వింటున్న ఒక వ్యక్తివి కావచ్చు. నేను మరలా మీతో చెప్తున్నాను, యేసు వారితో ఇలాగూ చెప్పెను, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యము. దైవజనమా, అక్కడ మాట్లాడుతున్న సందర్భం వేరు, కానీ ఈ వాక్యం ఎందుకు నేను చదువుతున్నప్పుడు మీ ముందు బిసోరా ద వర్డ్ ఆఫ్ యెషువా హమషియాక్ తో నేను మీ ముందు రావాలని కోరి ఉన్నాను. ఈ మాటలతో నేను మిమ్మల్ని బలపరచాలనుకుంటుంది ఏంటంటే, ఏదైతే మీకు అసాధ్యమై ఉన్నదో ఈరోజు అది యేసు వలన సాధ్యమై మారుతుంది. నీవు ఒక్కసారి యేసయ్యా అని పిలిచి నువ్వు అడిగిన ఎడల, ప్రార్థించిన ఎడల ఒక విషయం జరుగుతుంది. అదేంటి తెలుసా? అసాధ్యమైనది కూడా, నీకు కుదరనేది కూడా యేసు వలన సమస్తము సాధ్యమవుతుంది. నేను ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, ఈ రోజు ఈ వాక్యం ఎత్తిపెట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తే అసాధ్యమైనది కూడా సాధ్యమై దేవుడు మారుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక మాట ఏంటి తెలుసా? నువ్వు నమ్మాలి, నా దేవునికి అన్ని సాధ్యమే అని, నా యేసుకి అన్ని సాధ్యమని నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూచెదవు. కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ఎత్తిపెట్టి, పరిశుద్ధ తండ్రి ప్రభువా, మాకు ఈ రోజు వరకు ఏదైతే అసాధ్యమై ఉన్నదో, అవును రాజా, మనుషులకి ఇది అసాధ్యం కానీ మీకు సమస్తము సాధ్యమని మేము వాక్యంలో చదువుతున్నాం. రాజా ప్రభువా, మా జీవితంలో ఏదైతే అసాధ్యమే మేము అనుకున్నామో, ఏదైతే కుదరదని మేము ఆగిపోయామో, అది ఈ రోజు ప్రభువా నీ చేతికి మేము అప్పచెప్తున్నాం. అసాధ్యమైన విషయాలన్నీ కూడా, ఒకవేళ నీ పిల్లలు అప్పు బాధతో బాధపడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే, డాక్టర్స్ చేయి విడిచిన పరిస్థితిలో ఉంటే, డాక్టర్స్ కి ఈ లోకంలో ఉన్న మనుషులకి అది అసాధ్యము. అప్పు తీర్చుట కొరకు కానీ, రోగములను స్వస్థపరచుటకు కానీ రాజా, నిన్ను నమ్మిన ఎడల నీ మహిమను మేము చూస్తాము. నీకు సాధ్యమే, మీరు ఒక్క మాట పలుకుతే చాలు అన్ని సాధ్యమని మేము నమ్ముచున్నామయ్యా. ప్రభువా, మీ వలన సమస్తము సాధ్యము గనక మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. మా పట్ల అసాధ్య కార్యములన్నీ సాధ్యముగా నీవు మార్చి మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళమని సమస్తమును మీ హస్తానికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. అంతవరకు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. బాయ్.